This is from Spoken English Shelter of Pujangarravu Tambisetti. 6 రోజుల్లో ఆంగ్లంలో 6 తేరాలంటే ఆంగ్లంలో చక్కని సంభాషణ చాతుర్యంతో ఇతరుల్ని ఆకట్టుకునే కనికట్టు మీకు తెలుసుకోవాలని ఉందా? సుమధుర మాటల తీరుతో ఇతరుల్ని మంత్రముగ్ధుల్ని చేసే శాకశక్యం మీలోనూ కలగాలనుకుంటున్నారా? ఇంపైన వినసొంపైన మాటకారితనంతో ఇతరుల ముఖార విందాల్లో ఆశ్చర్యానందాలను నింపే అద్భుత శక్తి మీ వశం కావాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? వీక్షించండి ఈ ఛానల్లోని తెలుగు మూలంగా ఆంగ్ల వీడియోలను. చక్కని సంభాషణా చతురులు కండి. ఆత్మవిశ్వాసంతో ఆంగ్ల భాషా విజ్ఞాన ప్రపంచంలోకి అడుగుపెట్టే ముందు ఆ భాష ఔన్నత్యం గురించి ఎంతో కొంత తెలుసుకుంటే బాగుంటుందేమోనన్న అభిప్రాయంతో ముందుగా వినమ్రంగా మీతో కొద్ది క్షణాలు. ప్రపంచంలో ఇంగ్లీష్ కంటే ఎక్కువ మాట్లాడే భాషలు ఉన్నా ఇంగ్లీషుకే ఎందుకంత ప్రాముఖ్యత ఇవ్వబడింది? చదువులేని పామరులు సైతం తమ బిడ్డల్ని ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి ఖరీదైన ఇంగ్లీష్ కాన్వెంట్లకే ఎందుకు పంపుతున్నారు? ఎదుటివాడు ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడుతుంటే ఎందుకు అతన్ని ఊపిరి పీల్చడం మరిచి మరీ ఉన్నతంగా చూస్తున్నారు? నేటి ఆధునిక ప్రపంచంలో మాతృభాషలో మాట్లాడి సాధించలేని దాన్ని ఇంగ్లీష్లో 2 ముక్కలు మాట్లాడి సాధించగలుగుతున్నారు. ఎందుకని? అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి ఏమాత్రం తెలుసుకున్నా వీటికి సమాధానాలు చాలా తేలిగ్గా దొరుకుతాయి. ప్రతి భాష ఔన్నత్యానికి ఒక చరిత్ర ఉన్నట్టే ఇంగ్లీష్ లాంగ్వేజ్కు ఓ చరిత్రంటూ ఉంది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో ప్రపంచ భూభాగంలో నలుదిశలా ఎంతో భాగాన్ని ఆక్రమించి పాలించిన ఆంగ్లేయులు తమ భాషాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి సల్పడం వెనుక వాళ్ల భాషాభిమానం అమోఘం, అద్వితీయం. ఆ రోజుల్లో ఎంతో పనుంటే గాని ప్రక్క ఊరు సైతం వెళ్ళని భారతీయుల్లా కాకుండా ఆంగ్లేయులు తమ ఖండం విడిచి ఖండాంతరాలకు వలసలు వెళ్లడం, అక్కడే అందర్నీ మచ్చిక చేసుకుని స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం, నలుగురిలో అతి తేలికగా కలిసిపోవడం, తమ ఆచార వ్యవహారాలు ఇతరులు ఆచరించేలా చేయగలగడం, ఆస్ట్రేలియాలో సైతం కాలు మోపి తమ భాష గొప్పతనాన్ని అందరికీ సాటి చెప్పడం, తమ భాషపై ఇతరులు మక్కువ పెంచుకునేలా చేయగలగడంలో ఆంగ్ల భాషా వ్యాప్తికి ఎంతగానో తోడ్పడ్డాయనడానికి ఏమాత్రం అత్యోక్తి లేదు. విశాల దృక్పథంతో ఇతర భాషలలో దొర్లే చక్కని పదాల్ని ఏరి కూర్చి తమ భాషలో కలుపుకుని తమ భాషా పదజాలాన్ని రోజు రోజుకు పెంచుకుపోవడం ఇంగ్లీష్ వాళ్ళ ప్రత్యేకత. పైగా ఇంగ్లీషుకు ఇతర భాషా పదజాలాన్ని చాలా తేలిగ్గా ఇముడ్చుకోగల శక్తి అపారంగా ఉండటం నిజంగా ఆంగ్ల భాషకు వరమే మరి. ఏ రంగంలోనైనా సరే, ఎటువంటి అభివృద్ధి సంబంధించిన విషయమైనా సరే ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్లే ముందు వరుసలో ఉండి ఎందరికో ప్రేరణ కావడం భాషా ప్రపంచంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉన్నత శిఖరాన్ని అధిరోహించడానికి కారణమైంది. సాహిత్య రీత్యానైతేనేమి, సాంకేతిక నైపుణ్యత దృష్ట్యానైతేనేమి ఇంగ్లీష్కున్న విస్తృతం, సౌలభ్యత మరే భాషలోనూ లేవని ఘంటాపదంగా చెప్పవచ్చు. అసలు భాష దేనికి? ఇట్స్ పర్టిక్యులర్లీ మీన్ ఫర్ కమ్యూనికేషన్, అవునా? అసలు భాష అంటూ లేని ఆ కాలంలో మానవుల మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉండేది? ముందుగా శారీరక అవయవాల ద్వారా కొన్ని ప్రత్యేక సంజ్ఞల మూలంగా కమ్యూనికేషన్ ఉండేది. ఆ తర్వాత శబ్దాలతో కూడిన సంజ్ఞలను ఉపయోగించేవారు. ఉదాహరణకు, ఓ మనిషిని ఏపులో తరుముకొస్తోందనుకోండి, తను పులి బారిన పడకుండా తనను తాను రక్షించుకోవాలి. ఒంటరిగా పులిని ఎదుర్కోలేడు, ఆ చుట్టుపక్కలున్న వాళ్ళెవరి సహాయమైనా కావాలి. అంటే వాళ్లకు అతనికి మధ్య కమ్యూనికేషన్ లాంటిది ఉండాలి. భాష లేదు కాబట్టి ఒకానొక ప్రత్యేక తరహా సౌండ్ సిగ్నల్స్ను వాడేవారు. ఆ తదుపరి సౌండ్ సిగ్నల్స్ అంతకంతకు అభివృద్ధి చెందడంలో భాష పుట్టుకకు పునాది ఏర్పడింది. ఆ తర్వాత మనిషి మనుగడల్లో వచ్చిన మార్పుల కారణంగా భాష కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇప్పటికీ మనం ఎన్నో రకాల సంజ్ఞలను భావ వ్యక్తీకరణకు వాడుతూనే ఉన్నాము. ఈనాడు భాష కమ్యూనికేషన్కే కాదు, ఎన్నో రకాలుగా మనకు దైనందిన జీవితంలో ఉపయోగపడుతుంది. మనం ఎన్నో విధాలుగా ఉపయోగిస్తున్నాము. మనలోని ఆలోచనల్ని, భావాల్ని వ్యక్తీకరించడానికి చక్కని ఆయుధం భాష. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, ఈ 4 మీరు పరిపూర్ణ వ్యక్తులుగా రాణించినప్పుడు నేటి ఆధునిక సమాజంలో మీకు లభించే గొప్పదనం, గౌరవం అంతా ఇంతా కాదు.
ఇంగ్లీషులో ప్రాథమిక పరిజ్ఞానం ఉన్నవారిని దృష్టిలో పెట్టుకుని కాస్తంత సృజనాత్మకత జోడించి సమగ్రంగా, సవివరంగా, సరళంగా తయారు చేయబడి సర్వ అంగులతో ముస్తాబై మీ ముందుకొస్తున్న ఈ వినూత్న కోర్సు సాన్నిధ్యంలో కేవలం కొన్ని రోజులు మీవి కావనుకుంటే ఆంగ్ల భాషా విజ్ఞాన ప్రపంచంలో ఆ తర్వాతి రోజులన్నీ మీవే సుమా. నిజానికి ఒకప్పుడు ఏ భాషనైనా అనర్గళంగా మాట్లాడగలగాలంటే ఆ భాష మాట్లాడే వాళ్ళ మధ్య కొంతకాలం పాటు ఉంటే ఆటోమేటిక్గా ఆ భాష మాట్లాడడం వచ్చేది. అయితే ప్రస్తుత రోజుల్లో ఈ సాంకేతిక యుగంలో మనం ఆంగ్లం నేర్చుకోవటానికి ఎన్నెన్నో రకాల సదుపాయాలు మన కళ్ళెదుటే ఉన్నా ఇంకా మనం కళ్ళు తెరవకపోవటం నిజంగా మన దురదృష్టం కాక మరేమిటి. ఇప్పటికైనా మీరు ఆంగ్ల భాష విశిష్టత అవసరాలను గుర్తించినందుకు ఎంతో అభినందనీయం. బెటర్ లేట్ దాన్ నెవర్. అయితే ఆంగ్ల భాషను నేర్చుకోవాలనే మీ అభిలాష వెనుక కృషి మరియు పట్టుదలతో పాటు ప్రాక్టీస్ ఉండి తీరాలి. అప్పుడే మీరు ఆంగ్ల భాషా విజ్ఞానవనంలో సాగితీ సుమాలై గుబాలితో విరాజిల్లగలరు. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే మీతో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఉపక్రమిస్తే దయచేసి మీరు గుడ్ల బకితో నోరావలించి చూడకండి. మీకోసం ఈ ఛానల్ అంకితమై ఉందని మర్చిపోకుండా ఆత్మవిశ్వాసంతో ఆంగ్ల భాషా చాతుర్యంతో మీరు ముందుకు దూసుకుపోండి. ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడే వారిని చూసి మురిసిపోయే మీరు కేవలం 6 రోజుల్లో ఇక మీకుగా భాషపై గట్టి పట్టు సాధించి ఆంగ్లంలో అదరగొడుతుంటే ఎదుటివాడు ఆశ్చర్యచకితుడై ముక్కు మీద వేలు వేసుకోక మానడు, గుడ్లప్పగించి చూడక మానడు. 6 రోజుల్లో ఆంగ్లం మాట్లాడాలనే తపన, పట్టుదల మీలో ఉన్నందున మిమ్మల్ని వినూత్న రీతిలో విజయపథం వైపు నడిపించాలనుకుంటోంది ఓ పథకం, ప్రణాళిక ప్రకారం ఈ వినూత్న తెలుగు మూలంగా ఆంగ్ల ఛానల్. తదుపరి వీడియోలో మరింత సమాచారంతో. విష్ యూ ఆల్ ద బెస్ట్. బై ఫర్ నౌ.